బ్రదరు, మన ప్రొడక్ట్స్ యాక్షన్ ప్లస్ మీరు వాడారు కదా, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ తోటలో, గులాబీ తోటలో? మీరు దాదాపు ఆదర్శంగా ఇక్కడ రాజంపేట డివిజన్లో మీరు ఒక్కరే చేస్తున్నారు ఈ పంట. సో మీ ఎక్స్పీరియన్స్ కొద్దిగా చెప్పగలరా? చెప్పండి సార్. అదే కన్నా యాక్షన్ ప్లస్ వాడకుంటే ఈ ఫ్లవర్ ఈ క్వాలిటీతో ఉండదు, చాలా దారుణంగా ఉంటుంది. ఇవి వాడిన తర్వాత ఈ విధంగా వచ్చాయి. వాడకుండా ఉంటే వాడనేటి ఇక్కడ దగ్గర లేవు, కానీ ఉంటే మాత్రం అవి మనం వాడుకొని పనికిరావు, ఆ విధంగా తయారవుతాయి. ఇక్కడ ఇదిగో ఈ విధంగా తయారవుతుంది. వాడకుండా ఉంటే ఇంత ఘోరంగా అయిపోతుంది. ఈ విధంగా మొగ్గలు ఈ విధంగా అయిపోతాయి. మొగ్గలు ఈ విధంగా అయిపోతాయి. సో నల్లి మొత్తం డ్యామేజ్, నల్లి అనేది పూర్తిగా తోటను తినేస్తుంది. ఓకే, ఒక రైతు అనేవాడు కుంగిపోవాల్సిందే ఆ తోటను చూసుకుంటూ. ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి దీనికి ఎన్నో మందులు వాడా నేను, ఎన్నో మందులు. నేను ఆన్లైన్లోను రకరకాల అగ్రికల్చర్ ఎక్స్పోలోకి వెళ్ళా. ఏ మందులు నాకు తగినంత రేట్లో ఇది కాపాడుకోలేనేమో అనిపించింది. ఒక వేరే వాళ్ళు మిరప తోటకు వాడుతా ఉంటే వాళ్ళ ద్వారా నాకు ఇది తెలిసి అది వాడి చూద్దాం, లాస్ట్ లేకుండా ఉంటే ఇంక వదిలేద్దాం అనుకున్నా. అటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి వాడాను. అప్పటి నుంచి నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఆ మందుతో భరోసాతోనే కేవలం ఒక 3 ఎకరాల 5,000 చెట్లు నేను బూడ్చాను. కేవలం ఆ మందు ఉందనే ధైర్యమే, ఇంకా వేరే నాకేం లేదు. రాజంపేటలో రకరకాల ప్రోడక్ట్స్ ఇచ్చారు, ఈ విధంగా ఉంది అంటే. కాస్ట్ ఎక్కువైనా కూడా వాడాను, ఎటువంటి రిజల్ట్ లేదు. జంప్ అంట ఏదేదో కంపెనీలు చాలా పవర్ఫుల్, అంటే వాటిని మనం కొట్టేటప్పుడు పీల్చినా కూడా మనకు ప్రమాదం. అటువంటి పరిస్థితుల్లో ఈ మందు తీసుకొచ్చి నేను వాడాను. మనకు హానికరం లేదు. మందు పేరు ఏం పేరు? యాక్షన్ ప్లస్. ఓకే, దాన్ని వాడడం వల్ల నీకు ఎటువంటి రిజల్ట్ వచ్చింది? చాలా చాలా, అది చెప్పుకోలేని ఒక అద్భుతం అది ఆ ప్రోడక్ట్. అది ఆ ప్రోడక్ట్ వల్లనే నేను ఇప్పుడు రైతుగా నిలబడగలిగాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ ఫీడ్బ్యాక్ అండి. అది చేసిన వాళ్ళకి మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. మేము ఒక రైతులు, మేము చాలా ఇబ్బంది పడుతుంటే మీరు అలాంటి ప్రోడక్ట్ తయారు చేసినందువల్ల, మీలాంటి వాళ్ళు ఉంటేనే మేము ఇంకా ముందుకు వెళ్ళగలం. ఓకే, థ్యాంక్స్ అండి ఫీడ్బ్యాక్. ఓకే అండి. సో వాడిన దానికి ఇంత తాజాగా ఉంది, అది వాడనది ఈ విధంగా మొత్తం కష్టపెట్టుకుంది మొత్తం.